అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దేశమంతా వెయిట్ చేస్తోంది. పుష్పరాజ్గా విశ్వరూపం చూపించేందుకు ఆయన రెడీ అవుతున్నారు. మొదటి పార్ట్లో కంటే రెండో పార్ట్లో కథ మరింత పెద్దగా, మరింత భారీ స్థాయిలో ఉండబోతోంది. లార్జ్ స్కేల్లో దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. అంతేకాదు ఇందులో బన్నీ అమ్మోరుగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్లోనూ ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇది సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఇది ఆగస్టు 15న రాబోతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఇద్దరు దర్శకులకు కమిట్ అయ్యాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండిట్లో ఏది ముందు స్టార్ట్ అవుతుందో అని పెద్ద సస్పెన్స్. చాలా వరకు అట్లీ సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కోసం బన్నీ ఏకంగా 120 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, అట్లీ 60 కోట్లు అడుగుతున్నట్టుగా సమాచారం. అయితే త్రివిక్రమ్తోనూ సినిమా ఉంటుందని ఇటీవల బన్నీ బర్త్డే రోజు ప్రకటించారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని దీన్ని నిర్మించనుంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది సస్పెన్స్. నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమానే అని టాక్ కూడా ఉంది. మరోవైపు 2 ఫారాలుగా షూట్ చేస్తారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ పాత్రకు సంబంధించిన ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. మాటల మాంత్రికుడు సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. డ్యూయల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇదే నిజమైతే మాత్రం అది మామూలు రచ్చ కాదు. బన్నీ కెరియర్లోనే మొదటిసారి ఆయన డ్యూయల్ రోల్లో పోషించే సినిమా అవుతోంది. సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి అరుదైన దృశ్యం మాటల మాంత్రికుడి వల్లే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ రూపొందించిన సినిమాల్లోనూ హీరో సింగిల్ రోలే కనిపించారు. ఆయన కెరియర్లో ఇది మొదటిసారి అవుతుందని చెప్పవచ్చు. ఇది నిజమైతే ఫ్యాన్స్కి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చూశారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.